సో మొన్న జరిగినటువంటి ఝాన్సీ పైన ఏదైతే పోలీసుల నిర్వాహం ఉందో ఇక్కడ ఐజోన్ హాస్పిటల్కి వచ్చినాం మనం. సో ఇక్కడ ఆ ఘటనపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. సో స్టేట్ బీజేవైఎం ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. సో ఏం జరిగిందన్న, అసలు లోపల ఏం చెప్పారు? మొదటగా ఎవరైతే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వారి యొక్క ప్రవర్తన అనేది చాలా అమానుషంగా ఉన్నది. ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే రాయన్నార్లో ఉన్నదో ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి 100 ఎకరాల స్థలాన్ని 55వ జీవో నంబర్ని ప్రవేశపెడుతూ ఆ స్థలాన్ని హైకోర్టుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఝాన్సీ గారు కావచ్చు, లేకుంటే వివిధ కార్యకర్తలు కావచ్చు చేస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థులను విచక్షణ రహితంగా ఈడ్చుకపోవడం కావచ్చు, ఆ యొక్క కాలేజ్ క్యాంపస్లకు వెళ్ళి మేము ఇన్ఛార్జ్ వీసీతో మాట్లాడతాము, మా యొక్క సమస్య చెప్పుకుంటామన్నటువంటి సందర్భంలో కూడా ఎటువంటి అవకాశం ఇవ్వనటువంటి సందర్భం ఆ రోజు ఉన్నది. వాటిని మేము వ్యతిరేకిస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ వేయాలి. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా చేసినారో వాళ్ళని కఠినంగా వాళ్ళకు సరైనటువంటి విధానాల ప్రకారము వాళ్ళకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్రం తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినందుకే గత ప్రభుత్వాన్ని పక్కన పెట్టినాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటిది జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భాలలో కేసీఆర్ గారు అనేకమైనటువంటి యూనివర్సిటీలలో కబ్జాలకు కానీ లేకుంటే యూనివర్సిటీలకు అలాట్మెంట్లు కానీ ఇల్లీగల్ ఇస్తున్నటువంటి సందర్భంలో చిలక పలుకులు పలుకుతూ యూనివర్సిటీలు దేవాలయాలు, ఈ దేవాలయాల యొక్క జాగాలను ఎట్టి పరిస్థితిలో ఇయ్యొద్దు అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా అలాట్మెంట్ చేసిందని చెప్పేసి బీజేవైఎం ద్వారా మేము ఖచ్చితంగా ఈయనను అడగదలుచుకున్నాము. మరీ ముఖ్యంగా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా ప్రపంచవ్యాప్తంగా అప్రోచ్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి 5 కమిటీలు ముఖ్యమైన ఉంటాయి. ఆ 5 కమిటీలు కూడా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వారి యొక్క కేంద్ర కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పినట్లయితే గతం 30 నుంచి 38, 40 సంవత్సరాలుగా ఏవైతే సీడ్స్ ఉంటాయో, ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో, ఏవైతే చెట్లు ఉంటాయో వాటిని అన్నిట్లను కూడా పరిశోధన పరంగా ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నది. ఎక్కడైతే 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారో 55వ జీవో ప్రకారము ఆ స్థలంలో దాదాపుగా 40 నుంచి 48 ఏళ్ల పాటు కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలు కానీ, లేకుంటే సైంటిస్టులు కానీ, లేకపోతే ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఎన్నో ప్రయోగాలు చేసి చిన్న చిన్న మొక్కలని అంటుకట్టు మొక్కలుగా లేకుంటే ఆ రకంగా ప్రయత్నాలు చేసి అనేకమైనటువంటి మొక్కలని ఇంట్రడ్యూస్ చేసినటువంటి చరిత్ర ఈ యూనివర్సిటీకి ఉంది. అదే ప్లేస్లో 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టుకి ఇవ్వడం ద్వారా అక్కడ వాళ్ళ యొక్క శ్రమ మొత్తం కూడా వృధా కాబోతుంది. మేము హైకోర్టు యొక్క ఆహ్వానం ఇస్తున్నాము. హైకోర్టుని పెట్టడం అనే ఆహ్వానమే, కానీ ఏంటంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రదేశాలలో పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యూనివర్సిటీలు 3000 ఎకరాలు, 4000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఎందుకు గురించి ఇస్తారంటే భవిష్యత్తులో యూనివర్సిటీ యొక్క యాక్టివిటీస్ పెరుగుతుంటాయి, విద్యార్థుల యొక్క సంఖ్య పెరుగుతుంటుంది. పెరిగినప్పుడు విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కావద్దు, పరిశోధనలు చేయడానికి ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క యూనివర్సిటీలు అనే నామ్స్ ప్రకారం మనం అలాట్మెంట్ చేస్తుంది. అలాంటి యూనివర్సిటీల యొక్క జాగలే మీకు దొరికినాయి అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ని అడిగినాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతున్నాము. ఖబర్దార్ ఈ యొక్క గవర్నమెంట్ను మేము ఖబర్దార్గా మేము హెచ్చరిస్తున్నాం. మేము విద్యార్థి పరిషత్తు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైన పోరాటం. అలాంటి విద్యార్థి పరిషత్ యొక్క కార్యకర్తలను లాక్కపోవడం కానీ, రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఝాన్సీ గారిని జుట్టు పట్టుకొని లాగినటువంటి విధానం కానీ దానిని భారతీయ జనతా యువ మోర్చా వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజులలో మీ పోలీస్ కానీ, మీ యొక్క ప్రభుత్వం కానీ వీటికి సరైనటువంటి పరిష్కారం తెలుపనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేవైఎం కార్యకర్తలంతా కూడా ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోయే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవరి, ఒక కమిటీని వేయండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కరెక్టా కాదా అని చెప్పేసి మీరు అనలైజ్ చేసిన తర్వాత ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. యూనివర్సిటీ జాగా 1 సెంటు కూడా, 1 గజం కూడా పోనిచ్చుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా లేము. నువ్వు అదే పట్టుదలతో పోతే ఏదైతే కేసీఆర్కి పట్టినటువంటి గతి నీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. జీవో 55 బీజేపీ ప్రభుత్వం స్టాండ్ ఏముండదు? సింపుల్ అండి, ఏది ఏమైనా ఉండని జీవో 55 కావచ్చు, గతంలో వచ్చినటువంటి కొన్ని జీవోలు కావచ్చు, యూనివర్సిటీల యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఏ జీవోలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ యువ మోర్చా కావచ్చు ఖచ్చితంగా అగనిష్టగానే ఉంటాము. ఎందుకంటే అది ఎవరి కోసం యూజ్ గురించి గతంలో వదలడం జరిగింది. 4-5 వేల ఎకరాల జాగాలను వదిలినామంటే ఏదో ఊరికే వదిలినటువంటి కాదు.
నీకు అంత ఆశగా ఉంటే హైకోర్టు నువ్వు తెచ్చుకోవాలంటే ఎయిర్పోర్ట్లో 1000 ఎకరాలు జాగా ఉన్నది, కావాలంటే అక్కడ పెట్టుకోండి. 1000 ఎకరాల జాగాలు గండిపేట ఏరియాలో కానీ ఇంకో దగ్గర కానీ ఉన్నాయి. వాళ్ళు వేలం వేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు హైకోర్టు తొందరగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న హైకోర్టు పనికిరాదంటారా? పనికి రాకపోవడం ఏంటంటే నేను కూడా ఒక అడ్వకేట్ని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తిని. ఇప్పటికిప్పుడు 100% మార్చాలనే అటువంటి ఆలోచన అయితే లేదు అక్కడ. మరి దీని యొక్క దురుద్దేశం ఏమైనా గవర్నమెంట్కి ఉందా అనేది మాకు అర్థమైతలేదు. ఎందుకంటే యూనివర్సిటీ యొక్క ల్యాండ్ అనేది చాలా లార్జ్గా ఉంది, సరౌండింగ్ మొత్తం కూడా చాలా ఓపెన్గా ఉన్నది. ఒక వైపు ఏమో హుస్సేన్ సాగర్, ఏదైతే హిమాసాగర్ ఒక వైపు, ఇంకో వైపు ఏమో ఔటర్ రింగ్ రోడ్, ఇంకో వైపు ఏమో ఖాళీ ప్లేస్ చాలా ఉన్నది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ ఆఫీసు యొక్క క్యాంప్ ఆఫీస్ను కూడా యూనివర్సిటీలో పెట్టుకొని అదే విధంగా కబ్జా చేయడం జరిగింది. ఇంకోటి నూనె గింజలకు సంబంధించినటువంటి నూనెను ఉత్పత్తి చేయడానికి కొంచెం జాగాని అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇట్లనే వదిలేసుకుంటూ పోతుంటే మొత్తం కూడా కబ్జాలకు గురి అయిపోయి నాణ్యమైనటువంటి విద్యార్థులు, క్వాలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ బయటికి రావాలి, యువత బయటికి రావాలంటే అది చాలా ఇంపార్టెంట్. అలాంటి బేస్నే మీరు కుదించినట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది, క్వాలిటీగా ఉన్నటువంటి సైంటిస్టులు ఎక్కడ బయటికి వెళ్తారు. కాబట్టి మేమంటుంది ఏంటంటే ఈ యొక్క ఏదైతే కోర్టుకు మేము వ్యతిరేకం కాదు, కోర్టుని మేము స్వాగతిస్తాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అత్యవసరంగా మార్చాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. చూడండి, అనలైజ్ చేయండి. మీ దగ్గర ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఒకసారి హైదరాబాద్ సరౌండింగ్ కావచ్చు, రంగారెడ్డి సరౌండింగ్ కావచ్చు, చూడండి అవకాశం ఎక్కడెక్కడ ఉన్నది, ఎక్కడెక్కడ మనం అలాట్మెంట్ చేయడానికి ఉన్నదా లేదా అని చెప్పి చూడండి. కోకాపేట కానీ లేకుంటే అటువైపు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కూడా వేలం పాటలు వేసి అమ్ముకుంటున్నారు. మరి అవి అమ్మినప్పుడు మీకు ఈ హైకోర్టులు గుర్తుకు రాలేవా? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. అదే కేసీఆర్ ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి తప్పుకు మేము కౌంటర్కి ఒకటి అడగదలుచుకుంటున్నాం. మేమంతా కూడా ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, గతంలో ఇల్లీగల్ గా అలాట్మెంట్ చేసినటువంటి కేసీఆర్ ఎవరెవరికైతే అలాట్మెంట్ చేసిండో, ఎవరికైతే ఆక్షన్ పెట్టిండో అవన్నిట్లను కూడా జీవో పాస్ చేసి వాటిని రిటర్న్ తీసుకొని హైకోర్టు కట్టించే దమ్ముంటే మీకు. విద్యార్థుల గురించి మాట్లాడినావు, నువ్వు యువకుల గురించి మాట్లాడినావు, యూనివర్సిటీ గురించి మాట్లాడు. మరి నువ్వే అదే తప్పులు చేస్తే మరి ఏ విధంగా ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము. భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఏదైతే యువ మోర్చా ఉందో మేము కోర్టులు అన్నిట్లను కూడా స్వాగతిస్తున్నాం. కానీ అలాంటి విశ్వవిద్యాలయ ప్రాంతాలలో మాత్రం పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఇది తప్పు అని అడుగుతున్నటువంటి విద్యార్థి నాయకుల పైన అమానుషంగా ఈ విధంగా దాడి చేస్తున్నారు. కేసీఆర్ పట్టినటువంటి గతే మీకు పట్టకూడదంటే ఇమ్మీడియట్లీ ప్రెస్ ముందరికి వచ్చి మా యొక్క విద్యార్థి నాయకులకు అందరూ కూడా ఎవరైతే ఝాన్సీ కావచ్చు, లేకుంటే జీవన్ కావచ్చు, మహేష్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇలాంటి నాయకులకు అందరూ కూడా తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము.